మరి ఇప్పుడు ఓహో టీం నుంచి రాబోతున్నాడు సంపత్. ఎందుకో ఏమో తుల్లి తిరిగను మనసే, ఎందుకో ఏమో కుక్కలకు తిక్కరేగే, పిక్క పట్టి కండ పీకే, రేబిస్ రోగమే సోకే. ఎందుకో ఏమో కుక్క మనసే ఇరిగే, పిచ్చి పట్టినట్టు మొరిగే, మనిషి మీద పగ పెరిగే. ఏదో అపకారం అపచారం కనిపిస్తుందేమో, ఏదో క్రూరత్వం కుటిలత్వం కనిపిస్తుందేమో, ఏదో దుర్మార్గం దౌర్జన్యం కనిపిస్తుందేమో, ఏదో ఉక్రోషం ఉన్మాదం కనిపిస్తుందేమో. కాలం తోటి కుక్క మదిలో కలవరపాటు కలిగిందో ఏమో, హద్దు మీరి ఎండలు కాచి కుక్క గుండె మండిందేమో, అకాలంలో వర్షం కురిసి తడిసి మెదడు దొబ్బిందేమో. సమీపానికెళ్ళామంటే గుర్రుమని మొరిగేనే, పందపైన చూస్తా ఉంటే గుర్రుమని అరిచేనే. అందరూ దొంగలే అనుకుందేవో ఏమో, కుక్కలకు తిక్కరేగే, పిక్క పట్టి కండ పీకే, రేబిస్ రోగమే సోకే. ఎందుకో ఏమో కుక్క మనసే ఇరిగే, పిచ్చి పట్టినట్టు మొరిగే, మనిషి మీద పగ పెరిగే. కాలం తోటి కుక్క మదిలో కలవరపాటు కలిగిందో ఏమో. వీధికెన్ని కుక్కలు ఉన్నా, రేయి పగలు మొరుగుతూ ఉన్నా, ఎదురు తిరిగి కరుస్తూ ఉన్నా, ఎంతమంది బలి అవుతున్నా, ఛానల్స్ ఎంత గోలెడుతున్నా, చలనం రానే రాలేదే, పత్రికలు తెగరాస్తున్నా, ఫలితం కనరాలేదే, మున్సిపాలిటీ కదిలి ముందుకు రాలేదే. ఏమో కుక్కలకు తిక్కరేగే, పిక్క పట్టి కండ పీకే, రేబిస్ రోగమే సోకే. ఎందుకో ఏమో కుక్క మనసే విరిగే, పిచ్చి పట్టినట్టు మొరిగే, మనిషి మీద పగ పెరిగే. కాలం తోటి కుక్క మదిలో కలవరపాటు కలిగిందో ఏమో. సంపత్, ఇందాక ఎంట్రీలో మీరు గమనించారు కదా, నీట్గానే వచ్చాడు కదా ఎంట్రీలో. ఏదో అయింది మధ్యలో బ్రేక్లో, కుక్కొచ్చి కరిచిందా? నువ్వు ఏదో చేసుంటావు. ఏమి చేయలేదు. నువ్వు తినలేదు కదా? తిన్నాను, కాకపోతే నెమ్మదిగా సరిపోలేదు కదా? సరిపోలేదు నీకు. దాని బిస్కెట్ ప్యాకెట్ కూడా నువ్వే తిన్నావు, అందుకనే కరిచింది. నాకు అర్థమైపోయింది. సో మరి జనవితుల గారు చాలా అద్భుతంగా పాడేవయ్యా సంపత్. కట్టు ఎంత బాగుందో పాడుతున్నప్పుడు విట్టు కూడా అంత బాగుంది. పాటలో ఆ ప్యారడీలో మీకున్న పట్టు కూడా అంత బాగుంది. ఎంత చక్కగా ఉందంటే లిరిక్ రాసిన విధానం కానీ పాడిన విధానం కానీ సరదాకి సరదా ఉంది, దీంట్లో సత్యం ఉన్నది. మున్సిపాలిటీ వాళ్ళు అసలు దీనికి ముందు కదిలి రావట్లేదు అనేది హాస్య కవిలో అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చే గుణం ఉంటుంది. చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ సార్. గురుస్వామి గారు సంపత్ను చూస్తే అక్కడ చెయ్యికి కరిచింది, అక్కడ కట్టు కట్టుకున్నాడు, ఇక్కడ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేశారు, ఇక్కడ పట్టి కట్టుకున్నాడు. చూసారండి ఎంత బాధో. మరి మనిషి కంటే కూడా ముందే కుక్కలు కొన్ని పసిగడతాయట. ఆ విపరీతమైనటువంటి కాలంతో పాటు వాటికి ఉన్నటువంటి విధేయత కూడా మారిపోయి అవిధేయతగా మారిపోయి అవి కరుస్తున్నాయని చెప్పడానికి సంపత్ పాడిన పాట చక్కని ఉదాహరణ. చాలా చక్కగా పాడావు సంపత్. పరిగెత్తుకొచ్చింది పిచ్చి కుక్క, అది కరిచింది కచ్చగా కాలి పిక్క. థ్యాంక్ యూ సో మచ్.